సంవత్సరం మరి మీనరాశి వారి యొక్క ఫలం, మీనలగ్న ఫలాన్ని చూద్దాం. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశిలో ఉంటాయి. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మరి మీనరాశి వారికి సంవత్సరం ఏలినాటి శని అంతగా బాధించదు, ఖర్చులు అధికంగానే ఉంటాయి. దూర ప్రాంతాల యొక్క ప్రయాణాలు ఎక్కువవుతాయి, తీర్థయాత్రలు చేస్తారు. మరి బంధుమరణాలు ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. ఉద్యోగులకు సుదూర ప్రాంతానికి బదిలీలు, అంతేవిధంగా సంతాన వృద్ధి కలుగుతుంది. మరి మీనలగ్నానికి కూడా గురుడు పంచమంలో ఉండటం వలన, ఉచ్చస్థితిలో ఉండటం వలన మీ ప్రతిభ లోకానికి తెలుస్తుంది. ఉన్నత విద్య, విదేశీయానం, మంచి ఆరోగ్యం, సువర్ణ వస్తు లాభం, తీర్థయాత్రలు చేయుట జరుగుతాయి. శని పాపిగా లగ్నంలో ఉండటం వలన పాదములు, గొంతు సమస్యలు, అరుగుదల లోపాలు, ఉద్యోగంలో మందకొడిగా సాగుతాయి, దుర్వ్యయం కలుగుతుంది. శనివార నియమాలు పాటించాలి. యథాశక్తిగా ఆ యొక్క శనివారం నాడు శ్రీ వెంకటేశ్వరుని ఆరాధన కానీ లేదా ఆపదోద్ధారక స్తోత్ర పారాయణలు కానీ ఈ యొక్క మీనరాశి వారి కనుక, మీనలగ్నం వారు కనుక చేస్తే వారికి ఆ శని బాధలు అనేటువంటివి తప్పుతాయి. ఏదైనా ఆలయాల్లో నువ్వుల నూనె దీపారాధనకి ఇచ్చేస్తూ ఉంటే ఆ యొక్క పరమాత్మ కటాక్షం వల్ల వారికి ఆ శని గ్రహ సంబంధమైనటువంటి దోషాలు అనేటువంటివి మనకి దరిచేరవు, పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు 9 ఆదివారాలు 9 గారెలు చొప్పున పేదలకు పంచి చక్కగా ఈశ్వరారాధన, రామచంద్రమూర్తి యొక్క ఆపదోద్ధారక స్తోత్ర పారాయణ చేయడం వలన ఈ యొక్క గ్రహ దోషాలు పోగలవు. కాబట్టి మీనరాశి వారు కూడా ఆ విధంగా పరిహారాలు చేసుకుని శుభఫలాన్ని, పరాభవనామ సంవత్సర ఫలాన్ని పొందండి.